నేను తెప్పించిన ఎస్ఆర్ఎం 1 ఇంచ్ ఫ్రై అయితే ఇదే. సో ఇది వచ్చేసి ఒకటే పీస్ తెప్పించాను. రీజన్ ఏంటంటే ఎస్ఆర్ఎం అంతగా రిజల్ట్స్ రాదు, అంత కలరేషన్ రాదని విన్నాను కొన్ని దగ్గరలో. సో దట్స్ ద రీజన్ నేను ఏంటంటే ఒకటే పీస్ తెప్పించాను ట్రయల్ వర్షన్ కింద. సో ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా మనకు బెనిఫిటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రో చేసి చూద్దాం. సో ఆ తర్వాత మనం రిజల్ట్స్ చూద్దాం ఎలా ఉందనేది. రిజల్ట్స్ సంగతి తర్వాత ఫస్ట్ అయితే మనం మంచిగా గ్రో చేద్దాం. సో దీన్ని అయితే నాకు 2 డేస్ పట్టింది నాకు డెలివర్ అవ్వడానికి. ఫస్ట్ డే అయితే నాకు ఇప్పుడు వచ్చిన వెంటనే నాకు ట్యాంక్ సెట్ అవ్వలేదు, కొంచెం డిలే అయింది నాకు ట్యాంక్ అయితే రెడీ అవ్వడానికి. టైంకి ఇవ్వలేదు మనోడు. సో నేను దీన్ని ఫస్ట్ అయితే నేను బౌల్లో ఆక్సిజన్ పెట్టి బౌల్లో రిలీజ్ చేశాను. అండ్ ఫీడింగ్ అయితే ఏం ఇవ్వలేదు, ఫస్ట్ డే ఇవ్వలే వచ్చింది కాబట్టి. మీరైతే ఇలా ట్రై చేయకండి. ఖచ్చితంగా ట్యాంక్ అనేది సెట్ అయిన తర్వాతే, మీరు ఏ ట్యాంక్ అనుకుంటున్నారో ఏ ఫిష్కి అది సెట్ అయిన తర్వాతే మీరు ఫిష్ని తెచ్చుకోండి, రిలీజ్ చేసుకోండి. అండ్ ఈ ట్యాంక్ డైమెన్షన్స్ వచ్చేసి 2 feet 18x18. ఇది ఓన్లీ ఫర్ ఎస్ఆర్ఎం అని కాదు. సో ఎస్ఆర్ఎం అనేది వేరే ట్యాంక్ షిఫ్ట్ అవ్వచ్చు, లేదా ఈ ట్యాంక్లోనే ఉండొచ్చు, లేదా వేరే ఫిషెస్ దీంట్లోకి యాడ్ అవ్వచ్చు. సో దీని డైమెన్షన్స్ వచ్చేసి 2 feet 18x18 అండ్ విత్ 8mm గ్లాస్తో చేయించాను. అండ్ 2 feet లెంత్, 18 inches హైట్ అండ్ 18 inches width చెప్పాను కదా. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం నేను వైట్ అండ్ బాటమ్ వచ్చేసి రెడ్ స్టిక్ చేసుకున్నాను చూడండి. సో లెఫ్ట్, రైట్ అండ్ బ్యాక్ మొత్తం 3 sides వైట్ పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ నాకు వైట్ మరీ డల్ అనిపిస్తుంది. అండ్ బాటమ్ రెడ్ ఫిక్స్ చేసుకున్నాను, నేను స్టిక్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం నేను వైట్ తీసేస్తాను, బ్లూవే పెట్టుకుంటాను. సో లెఫ్ట్ అండ్ రైట్ వైటే ఉంటాయి, బాటమ్ రెడ్ ఉంటుంది, బ్యాక్ ఒకటే చేంజ్ అవుతుంది. సో ఇదే మన ఫ్రై 1 inch. సో ఇది గైస్. సో నేను నెక్స్ట్ డే అయితే రిలీజ్ చేశాను ట్యాంక్లో. సో ట్యాంక్లో అయితే నేను డైరెక్ట్గా రిలీజ్ చేయలేదు. ట్యాంక్ వచ్చిన రోజు నేను ఫస్ట్ దాన్ని క్రిస్టల్ సాల్ట్ క్లీన్ చేసుకున్నాను. దెన్ వాటర్ ఫిల్ చేసి ఫిల్టర్ పెట్టి 1 day వదిలేసాను దాన్ని, ట్యాంక్ని మొత్తం అలాగా. సో దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ ఆ వాటర్ మొత్తం తీసేసి దెన్ నేను మినరల్ వాటర్ యాడ్ చేసి హీటర్ అండ్ స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకుని టాయ్స్ పెట్టి వదిలేసాను కొంతసేపు. దెన్ నేను ఫిష్ని యాడ్ చేసుకున్నాను. చూడండి మన ఫ్లవర్ అండ్ ఎస్ఆర్ ఫ్రై అయితే ఎలా ఉందో. సో మంచిగా హైడ్ అవుతుంది అన్ని చోట్ల. అండ్ దాని హౌస్ అయితే బాగా నచ్చింది. సో ఇలా నేను దానికి ఫిల్టర్ అండ్ దాని హీటర్ అండ్ టాయ్స్ అయితే ఫిక్స్ చేశాను. టాయ్స్ అనేది మళ్ళీ తీసేస్తాను. సో ఫీడింగ్కి వచ్చేసరికి దానికి ఇప్పటివరకు ఏది ఫీడ్ చేయలేదు గైస్. ప్రజెంట్ అయితే మనం దానికి ఫీడ్ చేద్దాం. ఏం ఫీడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం దానికి చిన్నది పెల్లెట్స్ తినలేదు కాబట్టి నేనైతే ఫ్రోజన్ బ్లడ్ వామ్స్ అయితే ఫీడ్ చేశాను. సో అది పాపం చాలా ఆకలి మీద ఉన్నట్టుంది, వేసిన వెంటనే తినింది. సో బాగుంది గైస్ మన ఫ్లోరా ఎస్ఆర్ ఫ్రై అయితే. సో దీని మీద ఇంకా అప్డేట్స్ పెడతాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.